నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త ఏపీ క్యాబినెట్ లో మంత్రుల మార్పు చేస్తున్నట్లుగా ఈ రకంగా చర్చ అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చెరువు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సమయాన మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు మంత్రుల పనితీరుపైన అసంతృప్తి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరియు ఫైళ్ల క్లియరెన్స్ లో వెనుకబడిన వారిని తొలగించి సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో డిసెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి నాటికి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమైన 5 మంత్రులపైన వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రభుత్వ పాలనను మరింత వేగవంతం చేయడానికి సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసిన అధిష్టానం శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది. సమర్థులైన వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేయాలని చూస్తున్నారు. ఈ కేబినెట్ ప్రక్షాళన ద్వారా రాబోయే రోజుల్లో పాలన వేగం పుంజుకుంటుందని ప్రజలు మరియు పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నారు.